బిడ్డను సంతనిస్తూ డాడీ వస్తున్నాడు చూపిస్తూ ఉంటారు. డాడీ వస్తున్నాడో రావట్లేదు, ఆ మాట అనగా ఇంకేం చేస్తుంది, డాడీ రానే వస్తున్నాడని చెప్పేసి నోరు తెరిచారు. ఏమి కలుగుతూ ఉంది, ఏ మీలో కలుగుతుంది, ఏ మార్పు మీలో కలుగుతుంది, ఏ ఆనందం మీలో కలుగుతుంది అనేది అలా చెప్తున్నాడు. ఇది దేవుని యొక్క వాక్యం. మీరు పెద్దవారైంది, మీ పిల్లలకి మంచి అయితే దేవుడు మంచివాడైంది, అంతకంటే శ్రేష్టమని ఇది మనకు అనుగ్రహించగలిగిన దేవుడిగా ఉన్న దేవుని మహిమ కలిగిన ఆ మాట మనకు చెప్పాలంటే ఆయన ఉత్తముడని మనం ఏం చేయాలంట, రుచి చూసి తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలగలగాక రుచి చూడడానికి దేశంలో ఉన్న ఆహారము, లేకపోతే మన యొక్క దిల్లులో ఉన్న కూరలలో ఏమి అయితే దేవుని యొక్క వాక్యం అనేది మన హృదయానికి సంబంధించిన ఆహారము. దేవునికి మహిమ కలగలగాక ఈ వాక్యాన్ని మీ హృదయంలో దాచుకుంటే ఈ వాక్యం ఆ వాక్యమే మీలో ఏం జరిగిస్తుందంటే కార్యము జరిగిస్తుంది. దేవుడికి మహిమ కలగలగాలి. ఆ వాక్యమే నేనున్నానని తాను రుజువు పరుచుకుంటుంది. దేవుడికి మహిమ కలగలగాలి. అందుకే అంటున్నాడు, ఆ వాక్యం కొరకు మనకి ఏం కావాలంటే ఆకలి కావాలి. దేవుడికి మహిమ కలగలగాలి. ఆకలి అయితే బిడ్డ నోరు తెరిస్తే ఆ బిడ్డకు అమ్మ ఏ రీతిగా అన్నం పెడుతూ ఉందో, నోరు తెరవనప్పుడు ఏ రీతిగా కట్టలేని పరిస్థితులు ఈ రోజున మనం గ్రహించుకోవటానికి చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. నిజంగా సంతోషపడుతుంటే, దేవుని మాటలు వింటూ ఉంటే, ఆనందిస్తూ ఉంటే, ఈ నోరు ఏం కావాలి, ఆయన శిక్షించడానికి, ఆయన మహిమపరచడానికి తెరవబడాలి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమపరచండి. ఈ సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను ఏమంటున్నాడంటే, పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రభు యొక్క వాక్యాన్ని వినే ముందు పరచటానికి అమ్మ పెడుతున్న ఆహారం బిడ్డ తిరిగి మాట్లాడుతూ ఉంటారు. అమ్మ ఆహారం పెడుతున్నప్పుడు మీరు బిడ్డలో నుంచి ఎటువంటి మాట్లాడుతుంది, తెలివి కలిగిన మాట్లాడు, మంచి మాట్లాడుతుంది, బుద్ధొచ్చే మాట్లాడుతూ ఉంటాం. ఇన్ని మాటలు ఆ బిడ్డ లోపల నుంచి చేస్తూ ఉంటాం. ఇక నిన్ను కూడా చూస్తూ ఉన్నాను అని ఆహారం పెడుతూ నిన్ను కూడా చూస్తూ ఉన్నాను. చూసే దేవుణ్ణి నువ్వు గణపరిచే రీతిగా, చూసే దేవుని నువ్వు మహిమపరిచే రీతిగా ఈ మాటలు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. ఆ విధంగా మనం ఉండాలని చెప్పిన దేవుడు మన జీవితాన్ని బట్టి ఇప్పుడు ఏమి మనకు తెలియజేయబోతున్నాడు. దేవుడు ఇక్కడ నుండి మాట్లాడుతున్నాడు అని నేను నమ్మాను, నువ్వు నమ్మిన తర్వాత మాట్లాడే దేవుని మీద నీ మనసు పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. మాట్లాడే దేవుని మీద నీ మనసు పెట్టుకుంటూ ఆ మనసు ఆయన పట్టు తిరిగింది కాబట్టి ఆయన మనసు కూడా తిరిగి దేవుడికి మహిమ కలుగునగాక. ఆయన మనసు కూడా పెట్టేసి, ఎందుకంటే అమ్మ ఆహారం పెడుతూ ఏం చేస్తుంది, ఆ బిడ్డ మాట వింటారు. ఆ బిడ్డ ఎట్లయితే ఆ ఆహారాన్ని తినగలిగిద్దో, ఆ బిడ్డ మనసు ఎట్లా ఉందో అమ్మ చూసి దానికి తగినట్లుగా ముట్టడి చెప్తూ ఆ బిడ్డకి ఏం చేస్తూ ఉంటుంది, ఆహారం పెడుతూ ఉంటుంది. నిజము లేదు అట్లా. ఈరోజు మీకు కూడా నాకు కూడా దేవుడు చేస్తున్న కార్యం అది. దేవునికి మహిమ కలుగునగా, మంచి దేవుడిగా, మహిమ కలిగిన తండ్రిగా, ఆయన నామాన్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి, గొప్ప చేయడానికి ఈ సంగతులన్నీ కూడా ఇది జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునగా. ఇక ముందు మన జీవితంలో ప్రభు ఏ గొప్ప కార్యములు ఆయన నిరూపించబోతూ ఉన్నాడో అది కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు నిజంగా వాక్యం అనేది నాకు దేవాహారం అని ఆ వాక్యాన్ని నువ్వు విధించి వాక్యమును నువ్వు సంతోషపడుతూ ఉంటే, ఆ వాక్యము చేతనే నేనున్నాను, ఆ వాక్యం చేతనే నేనున్నాను అని ఆయన రుజువు చేసుకుంటూ ఆయన నామాన్ని ఘనపరచేటట్లుగా నడిపించబోతున్నానని ప్రభుత్వాలు దేవుడికి మహిమ కలుగునగా. కనుక మీకు చెప్పకుండా నేను చేయట్లేదు, తెచ్చి నేర్పించి చేస్తూ నువ్వు నిరంతరం నేర్చుకోవాలి. వినేదాన్ని ఇది నాకు పెడుతున్న ఆహారం అని నువ్వు భుజించేటట్టు నీలోకి వచ్చినప్పుడు నీలో ఉన్న వాక్యం చేతనే ఆయన నేనున్నాను అని రుజువుపరుచుకో. మనలో ఉన్న వాక్యం చేతనే ఆయన నేనున్నాను అని రుజువుపరుచుకో.
తన క్రియను ఆయన జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. మంచి దేవుడు అయిన మహిమ కలిగిన తండ్రి, ఆ మహిమ కలిగిన తండ్రి ఇంకా అంటూ ఉన్నాడు, నాన్న బిడ్డ కొరకు ఏమో తెస్తానని చెప్పాడంట. చెబితే ఆ నాన్న వచ్చేంత వరకు బిడ్డ ఏం చేసింది? ఎదురు చూస్తూ ఉంటా. వాళ్ళని నిద్ర గుర్తుదామన్నా కానీ నిద్ర పోవాలి. ఎందుకని? వాళ్ళు వస్తారు, ఏదో చేస్తారని చెప్పి. ఈ రోజున దేవుడు చుట్టుకొచ్చిన మన జీవితంతో కూడా ప్రభు ఏమంటూ ఉన్నాడంటే, మనం ఆయన మాట కొరకు ఎదురు చూసేవారుగా ఉంటారు. దేవుడికి మహిమ కలుగున కాక. ఈ రోజున నా తండ్రి నా కొరకు ఏం తీసుకొస్తున్నా, ఏ ఆహారం చేస్తూ ఉన్నా, ఈ నాన్నే ఉండాలి, బయటికి వెళ్ళి తీసుకొస్తానమ్మా అన్న. ఈ మాత్రం చేసేది నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఈరోజు నీతో నాతో చెప్తున్నాడా, దేవుని ఇంటికి వచ్చిన నీవు ఆయన మాట కొరకు ఎదురు చూసే జ్ఞానం మనకుందా, ఆయన మాట కొరకు ఆకలి కొనే జ్ఞానం మనకుండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఈ మనలో ఎప్పుడైతే వస్తూ ఉన్నాయో అప్పుడు ఆయన మనసు కూడా ఎట్లా జరుగుతుంది? మనకట్టే తిరుగుతాం. బిడ్డతో తెచ్చి బయటికి వెళ్ళిన తర్వాత బిడ్డ కొరకు ఏం చేసుకుంటా, ఎన్ని పనులుండా ముందు బిడ్డే మనసులో ఉంటా. ఇంటికెళ్ళి ఇస్తానన్నా ఈ రోజున మన దగ్గరికి మనం వేసేది కూడా అదే రీతిగా ఆయన జీవాహారంతో మనల్ని బలపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. కృతజ్ఞతాభావంతో మనల్ని దేవుని కనపరిచేవారుగా, మనం దేవుని కనపరిచేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. కృతజ్ఞతాభావంతో ఎప్పుడు కనపరుస్తాం? నాన్న బయటికి వెళ్ళి తెచ్చిన తర్వాత నీకు ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు? చిన్న పిల్లలు అయితే ఏం చేస్తూ ఉంటారు అంటే వెంటనే వాడిని పట్టుకుని వెంటనే ఏం చేస్తారు? ముద్దు పెట్టుకుంటారు. ఈ రోజున దేవుని ఇంటికి వచ్చిన మనం కూడా బిడ్డల వంటి వారంగా, ఆయన్ని హత్తుకునే వారంగా, ఆయన మాటని దగ్గరికి వస్తే ఆయన హత్తుకునే మనసే మనకుండా, ఆయన మాట మన దగ్గరికి వస్తే ఆయన్ను బిడ్డ వల్ల ముద్దు పెట్టుకునేటట్లుగా మన మనసు ఉంటాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో రాసి ఎవరు ఆయన ముద్దు పెట్టుకునేవారు, ఆ రీతిగా చేయని వారికి ఏమన్నాడు? ఆ రీతిగా చేయని వారికి ఆయన వారిని కోపగించుకుంటానన్నాడు. కోపగించుకునేటట్లుగా మనం ఉండకూడదు. ఆయన మనల్ని కౌగులించుకునేటట్లుగా, ఆయన మనల్ని అప్పుకునేటట్లుగా మనం ఉండాలి. కనుక నేర్పించే ప్రతిదీ కూడా మనం నెరవేర్చే దేవుడికి మహిమ కలుగునగాక. ఏసయ్య ఘనమైన నామములో నిన్ను నన్ను విడిచిపెట్టుకోకుండా ఆయన మనల్ని కనికరించి జీవించాలని చెప్తూ ఉన్నారు. దేవుడికి మహిమ కలుగునగాక. ప్రేమమైన దేవుని ప్రేమ మన ఇంటికి వచ్చి మనల బలపరిచి ఈ రోజున చెప్తున్న సంగతి గత దినాల్లో చెప్తూ వచ్చారు. యోనా గురించి దేవుడు మనతో మాట్లాడు. ఆ రోజున ఏమన్నాడు దేవుడు? దీని గురించి ఇంకా చెప్తాను, ఇప్పుడు వాళ్ళ చెప్తాను అన్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. మరి మనం నిజంగా ఎదురు చూసామా? అందుకే వాళ్ళ యొక్క బుద్ధి చేసింది మనకు దేవుడు. తండ్రి తెస్తానంటే బిడ్డ ఆశతో ఎదురుగుతాను, అమ్మ పెడతానంటే బిడ్డ ఆకలి కొని వచ్చినట్లు దేవుని ఇంటికి మనం వచ్చి దేవుని నామాలు మహిమపరిచేవారంగా మనం ఉండాలి. దేవుడికి మహిమ కలుగునగాక. ఆ మాటన్నా గుర్తుందా? ఆ మాటన్నా దేవుడికి మహిమ కలుగునగాక. దేవుని ఇంటికి వచ్చిన మన జీవితంతో యోనా గ్రంథం మంచి దేవుడిగా, ఆయన మన యందు వర్తించిన దేవుడిగా, ఆయన నామాన్ని గణపరచడానికి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవుడి నామాన్ని గణపరిచి మహిమపరుచు పట్టణానికి వెళ్ళమని 763 చేశాం. నినివే పట్టణానికి వెళ్ళమని ఈ యోనాను
దేవుడు ఏర్పాటు చేసుకుని పిలుస్తూ వచ్చాడు. అంటే ఇతరులు జనులను రక్షించటానికి నా మాటను ప్రకటించాలి అని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఏర్పాటు చేసుకున్న ఈ వ్యక్తి ద్వారా ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఏం జరుగుతూ ఉంది అనేది కొంచెం మనకు జ్ఞాపకం చేయడానికి వాటితో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు చెప్పే రోజు అన్నాడు, దీని గురించి మళ్ళా నేను చెబుతాను అన్నాడు. చెబుతాను అన్న దేవుడు మర్చిపోయాడా? మరి చెప్పలేదని మనం ఏమైనా ఎదురు చూసామా? మనం మర్చిపోయాం. అదే తండ్రి ప్రేమ అనేది మారవని ప్రేమ, మారని ప్రేమ. ఈరోజు నీకు క్షుణ్ణముగా నాకు తెలియజేయటానికే ఈ సంగతి జ్ఞాపకం చేశాను. నిన్నువే పట్టణానికి వెళ్ళమన్నా ఈ యోన ఎక్కడికి బయలుదేరాడు? సర్కిస్కు బయలుదేరాడు. బయలుదేరిన కారణాన ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా, జ్ఞాపకం చేసుకోలేదా అంటే ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని దేవుడు జ్ఞాపకములు ఉంచున్నాడు. దేవుడికి మహిమ కలుగున గాక. అతడేం చేస్తూ ఉన్నాడు? దేవుడు పంపిస్తూ ఉన్నాడు. దేవుని నామం మహిమ కొరకు, దేవుని నామ కీర్తి కొరకు వెళ్ళాలనే ఆలోచన, లేకపోతే ప్రజలను రక్షించాలనే ఆలోచన కలిగిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మాట తప్పి తన ఇష్టానుసారమైన మార్గంలో వెళ్ళిపోతున్న ఈ యోనాను బట్టి నీకు నాకు కూడా ఆయన మంచి మాటలు తిరిగింపజేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఒకరోజు మన దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఇంటిలో నేర్చుకున్న దాన్ని బట్టి మనం బ్రతకాలి. దేవుని ఇంటిలో నేర్చుకున్న దాన్ని బట్టి మనం దేవుని నామాన్ని ఘనపరచాలి అంటే మనం ఆ విధంగా చేస్తూ ఉంటే దేవునికి ఘనత కలుగుతూ, ఆ విధంగా నడుస్తూ ఉంటే దేవునికి మహిమ కలుగుతూ ఉంటాం. ఆ విధంగా చేయక మనము మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతూ ఉంటే దేవునికి ఏం కలుగుతుంది? కోపం వస్తుంది, బాధ కలుగుతూ ఉంటాం. ఈ రోజున మనతో చెప్తూ ఉన్నాడు దేవుడు, మంచి దేవుడిగా, మహిమ కలిగిన తండ్రిగా యోనాను గురించి చెప్పే దేవుడే మన జీవితంతో అంటూ ఉన్నాడు. ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చింది మనల్ని రక్షించడానికి, మనం ఉగ్రత పాలు కాకుండా ఉండటానికి ఆయన మన కొరకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. వచ్చిన దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన తిరుగుతూ ఉన్నాడు, మనల్ని రక్షించడానికి ఆయన చూస్తూ ఉన్నాడు, మనల్ని రక్షించడానికి ఆయన కనిపెడుతున్న మనము ఏం చేస్తూ ఉన్నామంటే ఆయన యొక్క రాజ్యములో, ఆయన యొక్క వలలో పరిశుద్ధ గ్రంథాలు రాయబడుతూ వచ్చి ఆయన రాజ్యం దేంతో పోల్చాడు? వలతో పోలుస్తూ ఉండక ఏం చేస్తూ ఉన్నామంటే తప్పుకుని తిరిగే వారంగా ఉంటున్న ఫలది ఏం జరిగింది? దీన్నేమో ఆయన వలలో ఉంచుకోవాలని, లేకపోతే ఆయన పొలంలో ఉంచుకోవాలని ఈ కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వేం చేస్తూ ఉన్నావు? అది దాటి తిరుగుతూ ఆయన ప్రేమ ఏంటి? నేను రక్షించాలని. మరి ఇప్పుడు నువ్వు వచ్చేంత వరకు ఏం జరిగింది? సమయం నీ కొరకు ఇచ్చేస్తున్నాడు కదా. మరి నువ్వే కదా దేవుని యొక్క రాకడ సమీపమైంది అని ఆయన చెప్తే, ఆయన త్వరగా వస్తున్నాను అని ఆయన చెప్తే అక్కడికి రాకోకుండా చచ్చిపోతున్నాడు. నీ నిమిత్తమే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? చేసి చూస్తూ ఉన్నాడు. ఈరోజు అంటూ ఉన్నాడు, యోనా గురించి నేను చెప్తాను అని చెప్పిన దేవుడు యోనా ఎందు నిమిత్తం తప్పుకుని వెళుతూ ఉన్నాడు అనేది కొంచెం లోతుగా దేవుడు మనకు జ్ఞాపకం చేయబోతున్నాడు. ఎందుకు తప్పుకుపోతూ ఉన్నాడు? ఒక పక్కన పట్టణానికి ఏ గతి పట్టిందంటే దుర్గతి పట్టింది అంటున్నాడు. అటువంటి స్థితిలో ఉన్న పట్టణాన్ని రక్షించడానికి, విమోచించడానికి దేవుడు ఈ మనిషిని పంపిస్తూ ఉంటే అతడు ఏం చేస్తూ ఉన్నాడు? తప్పుకుని తిరుగుతూ ఉన్నాడు. ఈ రోజు మళ్ళా నేను చెప్తూ ఉన్నాడు దేవుని సన్నిధానంలోకి వచ్చిన నీవు దేవుని బిడ్డగా బ్రతుకు, ఆయన మాటకు లోబడు, ఆయన మాటను అనుసరించి తప్పుకుని తిరిగే వారిగా మనముంటే నీ మూలంగా ఏమవుతుంది? ఆలస్యం అవుతాం. ఈరోజు చెప్తూ ఉన్నారు మళ్ళా
నన్ను కూడా భద్రం చేయడానికి మాటలు చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడు? 3 రోజులు ఆ యొక్క మత్స్యము కడుపులో ఉండిపోయాడు. అలా చెప్తూ ఉన్నాడు. దేవుని రాకడ సమీపమైన దేవుని రాకడ కొరకు నువ్వు ఆయన రాజ్యముగా నువ్వు సిద్ధపడాలి. ఆయన రాజ్యముగా నువ్వు సమకూర్చబడాలి. దేవునికి మహిమ కలుగునగా. భూలోకముల రాజ్యాలు ఉండి అనేక రకాల రాజ్యం. దేవుని రాజ్యము అన్నది ఉందా అంటే సిద్ధపడు. ఇక్కడ నువ్వు సిద్ధపడ నీ ద్వారానే దేవుని మహిమను ఆయన కనపరచగలిగిన దేవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. యోనాన్ని పంపిస్తూ ఉన్నాడు. పంపించే ఈ యోన ఏం చేస్తూ వచ్చాడు చూడండి. 1 అధ్యాయము 2-3 వచ్చిన చదువుతాం. అయితే ఇక్కడ ఏం చేస్తూ వచ్చాడు? నినివే పట్టణానికి దాని దోషాన్ని బట్టి నా దృష్టి ఘోరమైనదిగా కనపడుతోంది. తర్వాత నినివే పట్టణము దానికి దుర్గతి కలుగుతోందని ప్రకటించమని చెప్తూ వచ్చాడు. చెప్పినప్పుడు అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణంలోకి పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీసులకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణములకు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడా తర్షీసులకు పోవుటకు ఓడ ఎక్కరు. చేసిన పని ఏంటంటే ఇక్కడ నిలవలసింది దేవుని సన్నిధిలో. అయితే దేవుడు చూపిస్తున్న మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధి తనతో వస్తూ ఉన్నాడు. అయితే దాన్ని విడిచిపెట్టి అక్కడ ఏం చేస్తూ వచ్చాడంటే తనకు నచ్చిన రీతిగా అక్కడ వెళ్ళటానికి సిద్ధపడుతూ వచ్చాడు. ఈ రోజున మళ్ళా నీకు ఇది బాధగా అనిపించవచ్చు, లేకపోతే కఠినంగా అనిపించవచ్చు, కానీ మనకే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నేను సిద్ధపరిచే దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కడుతుంది మన ప్రభు, కడుతుంది మన దేవుడు. కట్టేదానిలో ఉండాలి. దాన్ని మించి ఆ హద్దు మీరు మనం వెళ్తూ ఉంటే ఆ పని ఏమవుతూ ఉండే ఆలస్యమవుతాం. ఇల్లు కడుతున్నామమ్మా, కట్టడానికి ఇటుకలు మనకు అవసరం. ఇటుకలు మన దగ్గరికి రాలేదు. ఆ ఇటుకలు ఎక్కడో ఉండే ఇటుకలు మన దగ్గరకు వచ్చేదాకా ఈ మనిషి ఏం చేయాలి? చేసుకోవాలి. కట్టే మనిషి తన సమయం ఏమవుతుంది? ఉదయం 9 గంటలకు మొదలు పెట్టారు, రాత్రి 12 అయినా రాలేదు. ఇప్పుడేం జరిగిపోయింది? ఉదయం గడిచిపో. ఈ రోజున మళ్ళా చెప్తున్నాండి, దేవుని బిడ్డగా నువ్వు బ్రతకటాను, దేవుని మార్గంలో నడవటాను, దేవుని కృపను పొందుకున్న కుమార్తెగా నువ్వు వర్ధిల్లటానికి రాజు వెళ్లే వారిగా మనం ఉండక పేరు వచ్చి బ్రతికే వారిగా మనం ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని నామ మహిమార్థంగా రక్షించడానికి ఆయన సెలవిస్తున్న మాటలు దేవునికి మహిమ కలుగునుగా. యోన బయలుదేరి తర్షీసుకు వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. ఎక్కను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం అందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చను. ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నా. శ్రమ సంభవించక ముందే ప్రభు ఇంటిలో ప్రభు బిడ్డగా బ్రతకటానికి సిద్ధపడ చెప్తూ ఉన్నాడు. యోన బయలుదేరి వెళ్ళి వాడెక్కాడంట. ఏం జరిగింది అక్కడ? వాడు ఎక్కగానే అయితే యెహోవా
సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా యోనానే కదా, నాగడ్డే కదా, అటు పోయి మళ్ళా నా దగ్గరికే వస్తాడు అని చూస్తా ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? దేవుడు సముద్రం మీద పెద్ద గాలిని పుట్టించాడంట. ఆ గాలిని పుట్టించగానే అక్కడ ఏం జరుగుతూ వచ్చింది? గొప్ప తుఫాను రేగింది. ఓడ బద్దలో పోవు గతి వచ్చను. తల్లులారా, జాగ్రత్త పడండి, ఇది నీకు హెచ్చరికే అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున నేను దాటిపోక నేను ప్రేమించి మాటలు చెప్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట మీద జ్ఞాపకం చేసిన దేవుడు మళ్ళా చెప్తున్నాడు. యోన కనిష్టానుసారంగా వెళ్తూ ఉన్నాడు. వెళ్ళిన వ్యక్తి ఎక్కడికి పోతాడు? మళ్ళీ నా దగ్గరికే వస్తాడు అని చూస్తూ ఉన్నాడా దేవుడు? ఎప్పుడైతే వాడొచ్చాడో, కనిష్టానికి అనుగుణంగా నడవటానికి ఎప్పుడైతే వాడొచ్చాడో, వాడ లెక్కగానే ఏం చేస్తూ వచ్చాడు? పెద్ద గాలిని పంపించాడంట సముద్రం. ఈ రోజున దేవుని మాట మీ హృదయాన్ని తాకుతూ, మీ హృదయాన్ని బలపరుస్తూ, నీ హృదయాన్ని స్థిరపరచడానికి ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. మంచి దేవుడుగా, మంచి దేవుడు, ఆ మంచి దేవుడు చేసిన క్రియను చెప్తూ ఉన్నాడు. జననేడు వాడొచ్చాడు, వెళ్ళిపోతున్నాడు. అడ్డురాయిగా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? సముద్రం మీద గొప్ప తుఫాను పుట్టింది. వాడికే గట్టి వచ్చింది, బద్దలైపోయే గట్టి. అమ్మలారా, వినండి జాగ్రత్తగా. దేవుని ప్రేమ నేను వెతుకుతూ ఉంది. దేవుని ప్రేమ నేను వెంబడిస్తూ ఉంది. దేవుని ప్రేమ నేను విడిచిపోవట్లేదు. దేవుని ప్రేమ నీ కొరకు ప్రయాసపడుతుంది. ప్రయాసపడుతున్న ఈ ప్రేమను నువ్వు గుర్తించుతూ ఉన్నావా? ప్రయాసపడుతున్న ఈ ప్రేమ కొరకు నీవేమన్నా మనసు పెట్టుకుంటున్నావా? మనం అనుకుంటాం, నేను ప్రయాసపడుతున్నా. ప్రేమ ప్రయాసపడుతూ దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు సముద్రం మీదకి గాలిని పంపించారు. గాలిని పంపించినప్పుడు సముద్రం ఏమవుతుందంట? అలలో రేపబడుతూ ఉన్నాయి, అల్లకల్లోలం అయిపోతూ ఉంది. దేవుని మాట విని బ్రతకటానికి మీకు ఈ మాటల జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్క దినం నువ్వు దేవుని సన్నిధిలో గడుపురా. 1000 దినాల కంటే శ్రేష్టమని ఎందుకు అన్నాడంటే, లోకం మీదకి శ్రమ రాబోతుంది అని నువ్వు తెలుసుకుంటున్నా, వింటూ ఉన్నా, చూస్తూ ఉన్నా. అయినను శ్రమ నుండి తప్పించుకోవాలి అని మనము దేవుని తట్టు, మన ప్రయాస ప్రభు తట్టు మనం పెట్టుకుని చూడలేని వారిగా ఉంటాం. ఇటు నుంచి విడుదల కలిగించడానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తాం. ఈ యోన దేవుని సన్నిధిని విడిచిపెట్టి వారిలో ఎక్కి కూర్చున్నా. వాడు నన్ను తీసుకెళ్ళిపోయింది అనుకున్నాడు. నేను వెళ్ళాల్సిన చోట నేను వెళ్ళిపోతాను అనుకున్నాను. అయితే వాడును వెళ్ళనీకోకుండా దేవుడు ఏం చేస్తూ వచ్చాడని తుఫానులు పంపించాడు. ఈరోజు అంటూ ఉన్నాడు, నీవు మార్గం తప్పి తిరుగుతూ మార్గంలోకి రాకుండా, మనసు మారకోకుండా, దేవుని తట్టు నీ మనసు పెట్టుకుని దేవుని సన్నిధానం నువ్వు వదిలిపోకుండా ఉంటే ఏ గతి పట్టింది వాడికి? ఏ గతి పట్టింది? వద్దలైపోయే గతి పట్టింది. మళ్ళీ చెప్తూ ఉన్నాడు ప్రభు, వద్దలైపోయే స్థితిని కాపాడటానికి, నువ్వు రక్షించడానికి, నేను విమోచించడానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ప్రేమ కలిగినది. ఏవాడది నా జీవితం సాగిపోతుంది, నా జీవితం నాకు సాగిపోతూ ఉంది, నా కుటుంబం వాడ నడిచిపోతూ ఉంది అని మనం అనుకుంటాం. మనం సాగిపోతూ ఉంటే ఆ వాడ గురించి, ఆ వాడకు వచ్చిన ముప్పు గురించి చెప్తున్నా. ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వు ఆకలి కొని ఆయన దగ్గరకు వస్తే ఆహారం నీకే పెట్టా. ఆశకొని ఆయన ఇంటికి వస్తే
నిన్ను ఆయన తృప్తిపరిచి రేపున్నా మళ్ళీకోసారి వెళ్దాం అన్నట్లుగా మనం ఉంటే నీ కొరకు ఆయన ఏం చేస్తూ ఉంటాడు? శ్రమ సంభవించబోతుంది, జాగ్రత్త పడదామని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా, దేవుని నామ మహిమార్తంగా జాగ్రత్త చేసే దేవుని యందు బ్రతుకుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. యోనా బయలుదేరాడు, వాడు ఎక్కిన దాన్ని బట్టి దేవుడు కన్నులు ఎక్కడుండి ఇదే పట్టణం మీద ఉండిగా పంపించిన వ్యక్తి మీద పంపించిన వ్యక్తి మార్గంలోకి రాకుండా పంపించిన వ్యక్తి మార్గం విడిచి వెళుతూ ఉన్నాడు. ఈరోజు అంటూ ఉన్నాడు, దేవుని నామ మహిమార్థంగా నేను పిలిచి, దేవుని నామ మహిమార్థంగా నువ్వు నా బిడ్డవు అని హత్తుకున్న దేవుడు నేను చూస్తూ ఉన్నాడు. నువ్వు మరిచేవేమో ఆయన మరవడు. నామ మహిమార్థంగా బ్రతుకుతాడు ఆయన సెలవిచ్చిన సంగతిని నువ్వు నేను మర్చిపోతున్నానేమో ఆయన మరవట్లేదు. దేవుని సన్నిధానంలో నీ వద్దకు వచ్చి నిన్ను కౌగులించుకొని ఆయన ఏం చేస్తూ వచ్చాడు? నీవు నా గొర్రెవు అన్నాడు. దేవునికి మహిమ కలుగునగా, నీవు నా గొర్రెవు అన్నాడు. ఈ గొర్రె తప్పిపోతే, ఈ గొర్రె మార్గం నుంచి వెళ్ళిపోతే ఆయన చూస్తా ఊరుకుంటాడా? ఊరుకో. ఈ రోజున ఇంకా నేను లోతుగానే నడిపించబోతున్న దేవునికి మహిమ కలుగునగా. మహిమ కలిగిన దేవుడు మన జీవితానికి ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం, ఆయన సన్నిధిలో ఉన్న నిత్య సుఖము అనుభవించే రీతిగానే ఆయన మనల్ని జీవించి నడిపించడానికి ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన సన్నిధికి వస్తే, ఆయన సన్నిధిలో ఉంటే మన జీవితం ఆనందమయంగా ఉండాలి. ఆ ఉండేదాని కొరకు నిలబెట్టుకుని చూపించడానికి మనకి ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని సన్నిధికి వెళ్ళాం, మన ఇంట్లో ఉన్న అప్పులుగానే ఉంటుంది. దేవుని సన్నిధికి వెళ్ళాం, మన ఇంట్లో ఉన్న తిరుగుబాట్లుగానే ఉంటుంది. దేవుని సన్నిధికి వెళ్ళాం, మన ఇంట్లో ఉన్న అనారోగ్యంగానే ఉంటుంది. దేవుని సన్నిధికి వెళ్ళాం, మన ఇంట్లో ఉన్న కీడుగానే ఉంటుంది. వాళ్ళు చెప్తూ ఉన్నాడు దేవుడు, నువ్వు దేవుని సన్నిధిలో బ్రతికిన బిడ్డగా, దేవునితో సహవాసం చేసిన బిడ్డగా, ఆయన మహిమ, ఆయన కీర్తి, ఆయన ప్రభావాలతో వర్తిల్లుతున్న బిడ్డగా, దేవునికి మహిమకరంగా, లోకానికి మాదిరికరంగా జీవించి నడిపించే దేవుడిగా నేను నీకు తోడుగా ఉన్నాను అని ఆయన సెలవిస్తూ ఉంటే మౌనంగా ఉండొచ్చు. తోడుగా ఉన్న దేవునికి మహిమ కలుగునగా. తోడుగా ఉన్న దేవుణ్ణి మహిమపరచాలి. మళ్ళీ చెప్తూ ఉంటా నేను నీకు తోడుగా ఉన్న దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునగా. దేనికి తోడుగా ఉన్నాడు? దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం, సమాధానం, నిత్య సుఖం, దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించడానికి, ఆయన సన్నిధిలో నువ్వు బ్రతకటానికి నేనున్నానని చెప్తా. ఆ బ్రతికి దేవుని బిడ్డగా జనులకు మాదిరిగా బ్రతకటానికి ఆయన నేను దీవిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునగా. మళ్ళా చెప్తున్నా, మహిమ కలిగిన దేవుడు యోనా జీవితాన్ని బట్టి, యోనాను చూసిన దేవుడు యోనా గురించి, యోనా వెళ్ళిపోతున్నాడు కదా, ఇప్పుడు నినివే పట్టణానికి పంపడానికి ఇంక మనుషులు లేరా? ఉందా? కానీ మరి యోనా గురించే దేవుడి ఇంటికి అంత శ్రద్ధ తీసుకోవాలి. ప్రభు అడుగుతున్నాడు, నేను నీ కొరకు నా ప్రాణం పెట్టాను అంటే దేవునికి మహిమ కలుగుతుంది. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి మనల్ని ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు. కొన్న మనల్ని ఆయన విడిచిపెట్టకోకుండా మనల్ని ఆయన మార్గంలో నడిపించడానికి శిక్షను
ఆయన మార్గంలో నడిపించడానికి గద్దింపును, హెచ్చరికను, బుద్ధి కలిగే వాక్యమును ఆయన మార్గంలో నడిపించడానికి ఆయన సన్మార్గాన్ని మనకు చూపిస్తూ నడిపించే దేవుడికి మహిమ కలుగునగా. ఈ రోజున మనకు బుద్ధి కలగటానికి, జ్ఞానము కలగటానికి, ఆయన సన్మార్గంలో మనం ఉండటానికి ఈ సంగతిని మనకు జ్ఞాపకం చేస్తాం. ఓడలోకి కూర్చున్నాడు. ఇంకేమి నా జర్నీ అంతా హ్యాపీ అనుకున్నాడు. అనుకోగానే ఆ సముద్రం మీద వచ్చేసింది, పెద్ద గాలి వస్తుంది. గుర్తుపట్టుకుని నాతో నా ప్రభు మాట్లాడుతున్నాడని గుర్తు తెలుసుకుని జాగ్రత్త పడు. మహిమోన్నతుడైన దేవుడు ఆయన అంటూ ఉన్నాడు, ఆయన భూమి మీద మహిమోన్నతుడైన దేవుడని నన్ను నేను కనపరుచుకునే దేవుడిని అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగుతా. కనపరుచుకోవటానికి సెలవిస్తున్నాడు ఈ మాట. ఒక క్షణం మనం ఆలోచన చేసి ప్రభునామాన్ని గణపడు. నా గురించి దేవునికి ఎటువంటి ప్రణాళిక ఉంది, నా గురించి దేవునికి ఏ ఉన్నతమైన ఆలోచన కలిగి ఈ దినం నాతో ఈ విధంగా మాట్లాడు. నన్ను చూపించి జనులకు దేవుడు ఉన్నాడని, నన్ను చూపించి జనులకు మార్గం ఇదని తెలియపరచడానికి ఆయన నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ఎన్నిసార్లు చెప్పినా మనం లోబడలేదు, ఎన్నిసార్లు చెప్పినా మన పరిస్థితులు మారట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా మనకు గుణం కలగట్లేదు. అప్పుడు ఏం చేస్తూ ఉంటాడు ఆయన? చూస్తూ ఉంటాడు. ఈ రోజున అంటూ ఉన్నాడు, యోనా ఈ సమయంలో శిక్షించబడుతూ ఉన్నాడు. యోనా గురించి చూస్తే అతడు ఆ ఓడలో ఏం చేస్తున్నాడు? ఎక్కి కూర్చుని తర్వాత చదువుతాం. ఇక్కడ గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని, కాబట్టి నాయకులు భయపడి ఆ ఓడను నడిపించే వారికి ఓడను ఏ విధంగా నడిపించుకోవాలో వాళ్ళకి అనుభవం ఉండి నడిపించుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు వచ్చిన పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంట? భయపడుతూ వచ్చారు. ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు, దేవుని మార్గములో నీవు నడవక దేవుని మార్గాన్ని నువ్వేం చేస్తూ ఉన్నావంటే తిరుగుతూ ఉన్నావు. తిరిగి ఆ సంగతుల గురించి ప్రభు ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, నడిపించే వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే భయపడిపోయి ఏం చేశారు? ఓడలో ఉన్న సరుకులు దాకా తీసుకు సముద్రంలో పార. ఈ రోజున దేవుని ఆత్మ నిన్ను నడిపించడానికి, దేవుని ఆత్మ నిన్ను బలపరచడానికి, దేవుని ఆత్మని సిద్ధం చేయడానికి సంచరిస్తూ నడిపించే వారు కూడా భయపడిపోతూ ఉంటారు. ఎందుకు భయపడిపోతాం? అలలు రేగుతూ ఉంటాయి, సముద్రంలో గాలులు వస్తూ ఉంటాయి. అయినను అది భయంకరమైన పరిస్థితిగా కనపడుతుంది. వాళ్ళు భయంకరమైన ఉగ్రతగా కనపడుతుంది. వాళ్ళు భయపడిపోతారు. దేవుని ఆత్మ నిన్ను సిద్ధపరచడానికి, దేవుని ఆత్మ నిన్ను కట్టడానికి, దేవుని ఆత్మ నిన్ను సమకూడించడానికి సంచరిస్తూ శ్రమ సంభవించినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటాడు? నాయకుడు ఏం చేస్తాడంట? భయపడుతూ అందరికీ కూడా ఆయన సమీపమై ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన దారి తీసుకుంటూ ఉన్నాడు, ఆయన బోధ చేస్తూ ఉన్నాడు.
ఒక సమయం వస్తుంది, ఆ సమయము దేవుని కోపము, దేవుని యొక్క ఉగ్రత గుర్తుపట్టి భయపడిపోతూ వాడిలో ఉన్న సరుకుల్ని వాళ్ళు పారవేసిన రీతిగా పారవేయబడవద్దు అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతాడు. పారవేయబడు రక్షణ వాడలో దేవుని బిడ్డగా నువ్వు బ్రతకాలి. పారవేయబడే స్థితి మన బ్రతుకులో ఉండదు. క్రీస్తు యేసు ఘనమైన నామం మళ్ళా నీకు జ్ఞాపకం చేస్తాను. మన జీవితానికి భక్తి అంటే అంటి అంటున్నట్టుగా, భక్తి అంటే నామకార్థంగా మన బ్రతుకుతూ ఉంటే, మన బ్రతుకుని చూస్తే ఈ వాడ నడిచే నావికుడికి ఏం జరుగుతూ ఉంటది? ఏం జరుగుతూ ఉంటది? మళ్ళా చెప్తున్నాడు, నువ్వు మారాలి. అంటి అంటున్నట్టుగా ఇప్పుడు యోనా ఓడలోకి వచ్చి ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. దేవుని సహవాసం, దేవుని సన్నిధి, దేవునితో కలిగిన ఆ భయభక్తులు కానీ, ఆ యొక్క ఆ నడవడి కానీ అంతే అంటున్నట్టుగా ఉన్నాయి. పరిశుద్ధ దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మన భక్తితో చెప్తున్నాడు. మన భక్తి యథార్థమైనదిగా ఉండాలి. మన భక్తి నీతితో కూడిందిగా ఉండాలి. దేవునికి మహిమ కలిగినగా. అవి లేకుండా మనం భక్తి చేస్తూ ఉంటే నడిపించే వాళ్ళు ఏం చేస్తున్నారు? భయపడు. దేవుడిచ్చిన మాటను బట్టే బయలుదేరిన వ్యక్తి అంతే అంటున్నట్టుగా, దేవుని మాట అంటే లెక్క చేయనట్టుగా అతను ఉన్నాడు. అతను మూలంగా ఓడలో ఉన్న ఇక్కడ ఏమవుతుంది? పారవేయబడు. ఓడలో ఉన్నవి కూడా పారవేయబడుతుంది. ఈరోజు చెప్తూ ఉంటావు మనకు, నువ్వు ఓడలో దేవుడు అనుమతితో, దేవుని కృప చేత నువ్వు బాగా బ్రతికే బిడ్డగా దేవునికి మహిమ కలిగిన యేసు క్రీస్తు దయ మనల్ని కాపాడి కనికరించే ఆ ప్రేమ మన యొద్దకు వచ్చి మనతో మాట్లాడు. భూలోకమంతా జల ప్రళయంతో సమస్తము నశించిపోతూ వాడలో నోవహు ఉన్న వాడ భూమి మీద నేల మీద తేలిపోతూ పర్వతాలు మునిగిపోతాయి. అయితే అంత భయంకరమైన స్థితిలో కూడా ఓడలో ఉన్న వ్యక్తి నీతిపరుడిగా ఉన్నాడు. ఓడలో ఉన్న వ్యక్తి నిందారహితుడిగా ఉన్నాడు. ఓడలో ఉన్న వ్యక్తి దైవ కృపను పొందిన వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు మళ్ళా నీకు చేస్తూ ఉన్నాడు. ఓడలో ఉన్న వ్యక్తి అంటున్న భక్తితో ఉన్నాడు. ఓడలో ఉన్న వ్యక్తి యథార్థత లేకుండా ఉన్నాడు. ఈ వాడేమవుతుంది? నీతి మంత్రులున్న వాడేమైంది? పర్వతం ఎక్కి తీసుకుంది. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవిత దినాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని దగ్గరకు వచ్చి నేర్చుకుని బాగుగా బ్రతికేవారు కావాలి. దేవుని యొక్క వార్త ఆయన చెప్తున్నాడు, నేను నిజమైన వెలుగును. ఆ నిజమైన వెలుగు మనల్ని ఎక్కడికి నడిపించింది? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన జీవపు వెలుగులోకి నడిపించింది. కాబట్టి ఈ జీవపు వెలుగులోకి నడిచిన వాడిగా మన ఫలం ఎట్లా ఉండాలి? పరిశుద్ధ గ్రంథాలు చెప్తుంది చూడండి. మొదటి పేతురు పత్రిక 1
తెలుగు ఫలం మనకి ఏపీ పత్రిక అధ్యాయము 8వ వచనం నుంచి 6, 7, 8 వచనం చదువు. దేవునికి మహిమ కలుగునుగాక. సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతున్నది కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుతూ వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డగా దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించుకుంటూ దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతకటానికి అని చెప్తున్నాం. మనం ఎక్కడున్నాం? మునుపు చీకటిలో ఉన్నవారు. చీకటిలో ఉన్నవారిని ఆయన సన్నిధిని పిలిచి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆశ్చర్యకరమైన జీవపు వెలుగులోకి నడిపిస్తూ ఉన్నాడు. ఈ జీవపు వెలుగులోకి వచ్చిన మనము వెలుగు ఫలం ఏంటో చెప్తూ ఉన్నాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అనేది ఇంటికి వచ్చాం, దేవుని మాటలు విన్నాం. ఇంకా చీకట్లో ఉన్నట్టు, ఇంకా ఉగ్రతలో ఉన్నట్టు మనం ఉండట వెలుగులోకి నడిపించబడ్డాం. నడిపించబడిన మన బ్రతుకు ఆ ఫలం ఎట్లా ఉండాలి అంటే ఆ ఫలము మంచితనము, సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమును వాటిలో కనబడుతున్నవి. దేవుడికి మహిమ కలుగునుగాక. కనుక ప్రభుకేది ప్రీతికరమైన దాన్ని పరీక్షించుతూ వెలుగు సంబంధుల వల్ల నడుచుకున్నాడు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారే ఉండక వాటిని ఖండించుడి. ఎలానగా అటు క్రియలు చేయవారు రహస్యములు జరిగించు పనులను గుర్చి మాట్లాడుతాయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగు కదా, వెలుగే కదా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడి మన బ్రతుకును బ్రతికి అని కలిగిస్తాం. ఏమన్నా దేవుని సన్నిధిలో దేవుని మాట బయలుదేరిన వ్యక్తి దేవుని సన్నిధిని విడిచి వచ్చాడంట. విడిచి వచ్చిన వ్యక్తి తన జీవితానికి ఇక భక్తి ఎట్లా ఉందంటే అంటి అంటున్నట్టుగా, భక్తి తన హృదయానికి ముట్టి ముట్టినట్టుగా ఈరోజు మనతో చెప్తున్నాడు. దేవుని ఇంటికి వచ్చిన నీవు చీకటిలో నుండి వెలుగులోకి నడిపించబడుతున్నావు. వెలుగులోకి నడిపించబడిన నీవు వెలుగు ఫలం ఫలించే వారిగా మనం ఉండాలి, చీకటిని ఖండించే వారిగా మనం ఉండాలి అని చెప్తుంది పరిశుద్ధంగా. వెలుగు ఫలం ఫలించిన నోవహు వాడగట్టుకుని మా భూలోకం అంతా జలప్రలయంతో కొట్టుకుపోయి నాశనం అయిపోతూ ఉంటే సురక్షితంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే సమయంలో యోన బయలుదేరి వాడలోకి కూర్చుని ఏమవుతూ వచ్చేది? వెలుగు ఫలం పోగొట్టుకుంది. వెలుగు ఫలం ఫలించక చీకట్లోకి వచ్చేసి తను కూర్చున్న వాడ బద్దలైపోతూ మొదలుపెడతాం. అందరి మొత్తం నడిపించే నావికుడికి కలిగేది భయం కలుగుతుంది. ఈ రోజున దేవుని ఇంటికి వచ్చింది. దేవుని సన్నిధానంలో నువ్వు బాగుగా బ్రతకట నేనున్నాను అని చెప్పి ఆయన బలపరిచి నడిపించడానికి ఈ సత్య సంగతులు మనకు దేవుడు జ్ఞాపకం చేస్తుంది. ఆయన చెప్పిన మాట మన వినికిడిలో దీవించబడుతుంది. ఆయన చెప్పిన మాట ప్రకారం బ్రతకటానికి మనసును పెట్టు. ఆ మాట అంటే ఏమంటున్నారు? ఆయన చెప్పిన మాట ప్రకారం మనం ఎక్కడ బ్రతుకుతామని వాక్యం ఏం చెప్తుంది? చీకటిని తొలగించండి, వెలుగులోకి నడవండి అని చెప్తాం. ఇంకా నీ దగ్గరికి వెలుగు వచ్చిందని నువ్వు గ్రహించుకోక ఇంకా చీకటిలో నడుస్తూ ఉన్నానంటే నీ భక్తి ఎవరికి మాదిరి? నీ భక్తి వలన లాభం ఏంటి?
నీ భక్తి వలన ప్రభువుకు మహిమ కలుగుతుందా? లేదు. ఈరోజు అంటూ ఉన్నాడు ప్రభు, యోనా వలె మార్గం తప్పి ఏర్పాటు చేయబడిన పనిని విడిచి, ఏర్పాటు చేయబడిన ప్రియుని విడిచిపెట్టి, ఏర్పాటు చేయబడిన సంకల్పాన్ని విడిచిపెట్టి సొంత ఉద్దేశంతో బయలుదేరిన యోనా ఓడ బద్దలైపోతుంది. మొదలుపెట్టి Battery is low. Kindly recharge. దినాన తగ్గుతున్నాడు. మన జీవితానికి తాను సహాయం చేస్తూ వచ్చాడు. సహాయం చేస్తూ వచ్చాడు. తాను సహాయం చేసిన దేవుడే ఆది నుండి నువ్వు కానీ లేకపోతే ఆదాము దగ్గర నుండి ఒక మనిషి Battery is low. Kindly recharge. కలిగిన దేవుడు ఉన్నాడు. చూడాలని అనుగ్రహిస్తూ ఈరోజు మళ్ళా చెప్తున్నాడు కదా, మనిషికి నేను ఏర్పాటు చేసుకున్న బిడ్డగా నేను వాడుకునే పాత్ర అని ఎదురు చూస్తాం. సంఘంలో నేను నిలబడితే నా ఉద్దేశాల ప్రకారమే సంఘం నడవాలి. సంఘంలో ఇంకొక దాసు నిలబడితే ఆయన ఉద్దేశం ప్రకారమే సంఘం నడవాలి. అందుకే మనుషుడు కట్టేది ఏమవుతుందంటే అర్థమైపోతుంది. దేవుడు కట్టేది నిలిపి దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని చేత కట్టబడుతున్నాడు. దేవుని నామ మహిమార్థంగా బతుకుతాడు. విషయాలన్నీ నడిపించే నాయకుడు కూడా భయపడి ఓడలో ఉన్న సరుకులు గంట సముద్రంలో పారవేస్తే ఈ యొక్క పరిస్థితులు ఎందుకు వచ్చిందంటే మార్గం తప్పిన ఒక వ్యక్తిని బట్టి, మాట వినని ఒక వ్యక్తిని బట్టి, లోపడని ఒక వ్యక్తిని బట్టి ఇవాళ మనతో కూడా ప్రభుత్వం నా జీవితం దేవునికి లోబడకపోతే, నేను దేవుని మాటను నేను వినకపోతే, దేవుడు చూపించిన మార్గం నేను వెళ్ళకపోతే నన్ను బట్టి ఓడలో సరుకులు ఏమవుతున్నాయి? పారవేయబడుతుంది. పనికొచ్చే సరుకులు, పనికిరాని సరుకులని, పనికొచ్చే సరుకులు, ప్రయాణం కొరకు సిద్ధపరుచుకున్న సరుకు అవన్నీ కూడా ఏమవుతున్నాయి? పారవేయబడుతుంది. నిన్ను అడుగుతూ ఉన్నారు ప్రభు, దేవుని గొర్రెగా, దేవునికి ఇష్టమైన దానివిగా నువ్వు బ్రతకటానికి నీవు దేవుని ఇంటికి వచ్చి దేవుని చెప్పిన ఆలోచన ప్రకారం ఆయనకు లోబడి ఆయన మాట విని ఆయన వెంబడించే గొర్రెగా నువ్వు బ్రతికితే నీ బ్రతుకు మూలంగా దేవుడు ఉన్నాను, నేనే సర్వాధికారిని, సర్వ జగత్తుకి రక్షకుడు నేనే అని ఆయన ఘనక్రియను జరిగించడానికి ఈ విషయాలు చెప్తాను. దేవునికి మహిమ కలుగున కాక. సర్వభూమికి రాజు అయిన దేవుడా, ఆ రాజు అయిన దేవుణ్ణి గణపరచడానికి యోనా గురించి ఈ విషయాలు మనకు దేవుడు జ్ఞాపకం చేస్తాం. యోనా వల్ల ఓడ, నిర్మించబడిన ఓడ పాడైపోయింది. ఓడలో ఉన్న సరుకులు పాడైపోయి ప్రాణాపాయ స్థితి వాడు కలుగుతూ చదువుతాం. తర్వాత వచ్చినాను. వాడు దిగువ భాగాన పండుకుని గాఢ నిద్రపోతూ ఉన్నాడంట. అప్పుడు వాడ నాయకుడు అతని ఎద్దుకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించము, మనము సాగకుండా ఆ దేవుడు మన యందు కనికరించనేమో అనెను. ఒక దినం మనం దేవుని సన్నిధిలో గడపటం 1000 దినాల కంటే శ్రేష్టమన్న. ఎందుకన్నా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోనా గుండెల నిండా ఏముండాలి అసలు? ఒక పట్టణానికి దుర్గతి కలుగుతూ ఉంది, ఒక పట్టణము పాడైపోతూ ఉంది. పాడైపోతూ ఉన్న పట్టణాన్ని రక్షించడానికి వెళ్ళి యోనా గుండెల్లో ఏముండాలి? అయ్యా నిన్నేదాకా ఆ పట్టణానికి ఏమి సంభవించుకో, కాపాడు అనుకుంటూ
ఎదురు చూస్తూ ప్రయాణం చేసే వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఈ యోనా ఏం చేస్తూ ఉన్నాడు? చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. మహిమగలిగిన దేవుడు మనందరినీ బ్రతికించడానికి అని సెలవిస్తూ ఉన్నాడు. వాడు నిద్రపోతూ ఉన్నాడు. వాడ నాయకుడు లేదంట. ఆ ఓడ అడుగు బాగా నిద్రపోతున్నాడు. యోనాను చూసి నిద్రపోతూ ఇంకేమొచ్చింది, ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చింది, నేను మనల్ని కనికరిస్తాడేమో. సంగమా తేజరుడు అని ప్రభుత్వాలు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. సంగమా నిద్రపోవద్దు, తేజరులు తేజరులు దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం మన పెదవులతో పలికేది కాదు. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. నీ నడవడి ద్వారా, నీ క్రియ ద్వారా జనులకు చూపించారు. నువ్వు బ్రతకాలి, దేవునికి మహిమ కలుగునగా. దేవుని వాక్యం చెప్తాను, నీ సువార్త వలన పెద్ద మనసుల తోడును నీ పాదాలకు తెలుసుకోవాలి. మంచి దేవుడు అది సెలవిస్తూ నీ నడక, నీ పాదములు, నీ నడక చూడాలి. ఇప్పుడు చూస్తారు వాళ్ళు నిద్రపోతున్నప్పుడు. అని సెలవిస్తూ ఉన్నాడు. యోనా గురించి నేను చెప్తాను మీకు అన్నాడు. యోనా గురించి చెప్తూ యోనాలో ఉన్న ఆ సత్యముని సంగతిని మనకు జ్ఞాపకం చేస్తూ యోనా వలె నిద్రపోయేవారిగా మనం ఉండక, యోనా వలె నిద్రపోతులాగా మనం ఉండక మనం ఏం చేయాలంటున్నాడు? ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేయాలి? శ్రమ చేసిన తర్వాత. ఎప్పుడు ప్రార్థన చేయాలని ఈ సంగతులను చెప్తున్నాడు? ముందుగా శ్రమ సంభవించకముందే, ఉగ్రత రాకముందే, కీడు రాకముందే, శోధన రాకముందే నువ్వు మేల్కొని ప్రార్థన చేయడానికి ఈ విషయాలను చెప్తావు. దేవుడికి మహిమ కలుగును. అడుగుడి నీకు ఇవ్వబడిన. ఏమిస్తూ ఉన్నాడు ఆయన? నువ్వు అడిగిన దానికంటే అధికమైన మేలు ఇస్తూ ఉన్నాడా? దేవుడికి మహిమ కలుగును. అధికమైన ఆ మేలు చేసే దేవుడిగా ఈరోజు మనతో అంటాం. వాడు నావికుడు వెళ్ళి అతను నేర్పుతూ ఉన్నప్పుడు అంతలో వాడు ఎవరిని బట్టి ఈ కీడు మనకు సంభవించినది తెలియకైతే మనము చీట్లు వేస్తామని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు యోనా మీదకి వచ్చాను. ఏ మనిషి మార్గం తప్పాడు, ఏ మనిషి దేవుని మాట వినుకోకుండా, దేవునికి లోపడుకోకుండా తన సొంత ఉద్దేశంతో బతుకుతూ ఉన్నాడు, ఆ మనిషి మీదకి వచ్చిందంట. ఈరోజు చెప్తూ ఉన్నట్లు నీ యొక్కకు వచ్చి నీకు ఉపదేశం చేస్తూ నువ్వు దొంగని, నువ్వు దోషిని, లేకపోతే నువ్వు హత్య చేసేదానిని, లేదా ఇంకొకటి అని మీరు తీసి పడకోకుండా నీ రుణపత్రాన్ని కొట్టివేసిన దేవుడిగా ఆయన ముందుగా నేను సిద్ధపడి జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడికి వాడిలో ఉన్న నాయకులు అందరూ కూడా చీట్లు వేశారు. ఎవరి గురించి ఇది మనకు సంభవించింది అంటే వాళ్ళు ఎంత జాగ్రత్తతో ఉన్నారు చూడండి. వాడిలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనలో ఏదైనా దోషం ఉంటే, మనలో ఏదైనా పాపం ఉంటే, ఉగ్రతలో వస్తే కీడు సంభవించింది, కనుక మనం జాగ్రత్త కలిగి ఉండాలి అని వాళ్ళు జాగ్రత్త కలిగి వాడలోకి వచ్చింది. జాగ్రత్త కలిగి వాడలోకి వచ్చిన వాళ్ళలో తప్పు ఉందని వాళ్ళు ఎంచుకున్నట్టు ఈ మాట అంటారు. నేను ఆ విధంగా లేను అనుకుని ఇంకా ఎవరిలో ఉంది ఈ పాపం అనేది, దోషం అనేది, ఈ ఉగ్రత రావడానికి ఎవరు కారకం? తీసేయట్లా. సంగమా దేవుని క్రియ, దేవుని నామ మహిమార్థంగా జరగట ఉపయోగపడు అని ప్రభు సెలవిస్తున్నట్టు ఆయన యొద్ద నువ్వు బాగుగా బ్రతకటానికి, ఆయన మాట విని నువ్వు చిన్నగా దేవుని మార్గంలో నడవటానికి సెలవిస్తూ మన
మనమందరం మంచిగానే వచ్చాము, ఈ వాడలోకి రావాల్సిన రీతిగానే వచ్చాము. ఇంకెవరు ఈ వాడలో తప్పు మార్గంలోకి వచ్చింది, తప్పు మార్గంలో ఉండి వాడలోకి వచ్చింది చీట్లు వేట. ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన సత్య సువార్తను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆయన నామ మహిమార్గంగా ఇప్పుడు యోనా మీదకి తీసి యోనా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు చూడండి. అతడు వారితో ఇట్లాను, నేను హెబ్రీయుడను, సముద్రములకును భూమికిను సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండను కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి మీరు చేసిన పని ఏమని అతను అడిగిరి. అప్పుడు వారు అధికమవుతున్నది, సముద్రము మానవుడికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవల్లని అతను అడగగా, యోనా నన్ను బట్టి ఈ గొప్ప తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నిమ్మలించినది అతడు వారితో చెప్పాను. ఈ రోజున దేవుని చిత్తానుసారంగా దైవ వాక్యాలను వినటానికి ప్రభు మనకు చూపడానికి దేవుని బిడ్డగా ఉపయోగపడ్డాడు. దేవుడు ఇచ్చిన మాట ప్రకారం దేవుని మాటలు విని లోబడుతూ ఆయన అనుసరించి నడుచుకునే వారిగా మనం ఇంకా ఆ రీతిగా మనం లేకపోతే ఇప్పుడు ఎవరు చెప్పాల్సి వచ్చింది? యోనా చెప్పాల్సి యోనా నన్ను గురించి ఈ వాటిలో ఎవరికి తెలియదు అనుకో, నేను ఓడెక్కాను కాబట్టి ఇక్కడ నుంచి సర్వీస్ వెళ్ళిపోతాను అనుకో. రోజున మనందరికి కూడా దేవుని యొక్క మేలు చేసి దేవుని యొక్క ఉపకారము మనల్ని మేలు తెలిసిన మహిమ కలిగిన దాకా మంచి దేవుడైనా మహిమోన్నతుడైన తండ్రి ఆయన చేత మనల్ని బలపరుస్తూ మనకు జ్ఞానం ఇచ్చిన దేవుడికి సదాకాల మహిమ ఘనత ప్రభావాలు కలిగిన దాకా. ఓడలో నిద్రపోతూ ఉన్నాడు. ఎట్లాంటి నిద్ర? గాఢ నిద్రపోతూ ఉన్నాడు. ఇక నాకేం పర్వాలేదు, ఇక నాకు ఎటువంటి భయం లేదు అనుకున్నాడు. వాడు అడుగు భాగానికి వెళ్ళిపోయి గాఢ నిద్రపోతూ ఉన్నాడు. ఈ రోజున నీ యొద్దకు నా యొద్దకు వచ్చి దేవుని ఆత్మ, దేవుని సంగతిని మనం తెలియపరిచి దేవుని ఆత్మ చేత మనల్ని బలపరిచి మన గురించి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేని కొరకు? ఆయన రాజ్యముగా కట్టబడతాను, ఆయన మలిచిన మందిరంగా సిద్ధమవుతాను, దేవునికి మహిమ కలుగుతాను. ఇంకా నిద్రపోయేవారంగా, ఇంకా సోమవారంగా, ఇంకా దేవునికి ఆయాసకరంగా, ఆయన మాట వినని వారిగా, లోబడిన వారిగా, చేసిన మార్గం అని నోటితో పలుకుతాం. ఆ మార్గంలో మనం నడవని వారిగా మనం ఉండక జాగ్రత్త పడటానికి దేవుడి సంగతులు మనకు బోధిస్తూ వచ్చారు. దేవుడికి మహిమ కలిగిన కానీ మహిమోన్నతులైన దేవాది దేవుడు సదాకాల మహిమ ఘనత ప్రభావాలు కలిగిన దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినిపించడానికి మన జీవితాన్ని ఆనందమైనగా ఆయన బిడ్డలుగా బ్రతికించడానికి మన మెరుగుని సంగతులను ఆయన మనకు తెలియజేస్తారు. నీ మీద పడి చేసి నీ మీద పడకుండా నిన్ను రక్షించడానికి ఆయన ముందుగానే తన సిలువలో కార్యాన్ని జరిగించిన కార్యాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తే, జరిగించిన క్రియను మరొకసారి జ్ఞాపకం చేస్తే, అది తెలుసుకుని జాగ్రత్త పడి నువ్వు బతకడానికి దేవుని కృపను పొందుకుని, దేవుని కృప వెంబడి కృపను పొందుకుని ధన్యురాలుగా దేవుని నామాన్ని బలపరచడానికి గొప్ప చేయడానికి ఆయన మాటలు మీకు నాకు అందించారు. యోనా ఎక్కడి నుంచి బయలుదేరు, ఏ మాట ప్రకారం బయలుదేరు, ఏ ఉద్దేశంతో బయలుదేరు, ఆ ఉద్దేశంతో బయలుదేరిన వ్యక్తి
దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆ సన్నిధిని కాపాడుకోకుండా నిద్రపోతూ ఉన్నాడు. ఈ రోజున ప్రభు మనతో అంటూ మంచి దేవుడికి మహిమ కలుగుతుంది. నిన్న ఆయన మరవట్లేదు. ఆయన సెలవిస్తారు, శుక్రవార దినాన్ని బోధిస్తాను మళ్ళా ఇది అన్నాడు. నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపోయావు, మనం మర్చిపోయేదని ఆయన మరవలేదు. నీకు ఏది తెచ్చి నీ హృదయాన్ని నిర్మలంగా చేయాలి, నీ మనసును సిద్ధపరచాలి, నిన్ను వెలుగుగా వెలిగించాలి అనేది ఆయన ఎరిగి ఉన్నాడు. కనుక ఇది ఆయన మళ్ళా నీకు జ్ఞాపకం చేసి కలగలగా వినయ భక్తులతో బలపడుతూ ప్రార్థన పూర్వకంగా ప్రభు ఎదురు చేద్దాము. అయ్యా నన్ను బట్టి, వారిలో ఉన్న యోనాను బట్టి సరుకులు పారవేయబడాలి. కష్టపడ్డారు, సంపాదించుకున్నారు, సరుకులు తెచ్చి వారిలో పెట్టుకున్నారు. ఈ రోజున ప్రభు కూడా మనతో అంటాం, కష్టపడి సంపాదించుకొని వారిలో ఉంచిన రీతిగా నా పిల్లలారా మీరు జాగ్రత్త పడాలి. నేను ప్రభుత్వాన్ని జాగ్రత్త పడటానికి మన మనసును పెట్టుకుని బాగుగా బ్రతికే వారిగా మనం ఉన్నాం. నువ్వు వాడిలో ఉన్నావు, కాపాడబడుతూ ఉన్నావు. నిన్ను చూసిన వారు జాగ్రత్త పడి వాడిలోకి వచ్చే రీతిగా, దేవుని రక్షణ వాడిలోకి వచ్చే రీతిగా మనం బ్రతకాలి. అటువంటి మెలుకును మనకు అనుగ్రహించడానికి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన దేవుడు వెలుగులోకైనా మనం నడిపించి మనలో వెలుగు ఫలముగా ఆయన సత్యమే, ఆయన నీతి మనలో వెలుగు ఫలముగా ఆయన వెలుగు మనలో ఉండాలి. చీకటి ఖండించబడాలని దేవుడు మనతో సత్య వార్తలు మన హృదయంలో భద్రం చేసుకుని దేవుడు నమ్మని మాటగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన విజ్ఞాపన చేసి ప్రభునామాన్ని గణపరుద్దాం. ప్రార్థన చేయండి. పెంచబడి బిడ్డలు నాలుగు ప్రార్థన చేయండి. ఉన్న ఆనందాన్ని అనుభవించడానికి ఆయన ఉన్నతుడు, ఆయనకి ఆయన నామ ఘనత కొరకు వాడబడే పాత్రగా బాగుగా బ్రతకటానికి ఇచ్చిన ఉపదేశాన్ని బట్టి
నమ్మదగిన దేవుడు నా తండ్రి, నమ్మదగిన దేవుడు నా తండ్రి. మా రుణాలు కొద్ది వీళ్ళకు దేవుడు ఉన్నాడని, పట్టణానికి ప్రభు ఉన్నాడని దేవుడిగా దేవుని బిడ్డగా బ్రతకడానికి దేవుడి కోటగా బ్రతకడానికి ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుని ఎందుకు గుణపడి భగవంతుడు Mommy, mommy, I get a home. ఆయన పాదముల దగ్గర సాగినప్పుడు Mommy, ఆయన రమ్మున అనుకుని బ్రతకడానికి, ఆయన బిడ్డగా బ్రతకడానికి రక్షకుడు mommy, mommy, are you Dad? Dad. వేదన పడి ఎదురుతుంటుంది. Dad. నా తల్లి దేవుడైన దేవుని మాటను తెరచి వచ్చి దేవుని మాట సన్మానించే గుణము మనకి బ్రతకడానికి స్తోత్రం 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 యేసయ్య. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రములు, నీకు స్తోత్రం యేసయ్య, నీకు స్తోత్రము.
పరిశుద్ధము 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 నీ వాక్కు పరిశుద్ధము ప్రభువా, నీ వాక్కు పరిశుద్ధము. పరిశుద్ధమైన వాక్కుతో బోధించిన దేవానికి స్తుతి 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 స్తోత్రములు 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 యేసయ్యా. కాపాడు యేసయ్యా, కాపాడు యేసయ్యా. నీ చిత్త ప్రకారమా జరిగించు, నీ చిత్త ప్రకారమా జరిగించు. నష్టపోకుండా వ్యతిరేకించకుండా సహాయము చేయి, సహాయము చేయి, సహాయము చేయి. పరిశుద్ధుడా ఆలకించు, పరిశుద్ధుడా ఆలకించు ప్రభువా, ఆలకించు ప్రభువా, ఆలకించు యేసయ్యా. సహాయము చేయి, సహాయము చేయి, సహాయము చేయి. నిలవలేను ప్రభువా, నిలవలేను ప్రభువా. కష్టముగా ఉంది ప్రభువా, నాకు నిలవలేను ప్రభువా, నిలవలేను. సహాయము చేయి, సహాయము చేయి, సహాయము చేయి దేవా. నా కొరకు ప్రాణము పెట్టిన దేవా, నీ కొరకు నిలవలేకపోతున్నాను ప్రభువా. సహాయము చేయి, సహాయము చేయి యేసయ్యా, సహాయము చేయి, సహాయము చేయి. భయము ఆకట్టుకుంటుంది యేసయ్యా, సహాయము చేయి, సహాయము చేయి, సహాయము చేయి. పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ వాక్కును వినిపింపజేశావు, నీ చిత్తమును వినిపింపజేశావు. భయము పడుతుంది ప్రభువా, భయము పడుతుంది యేసయ్యా, భయము పడుతుంది ప్రభువా. ఏం చేయాలి తెలియట్లేదు ప్రభువా. భయము పడుతుంది ప్రభువా, భయము పడుతుంది. దేవుడు శక్తివంతుడు, నీ చిత్తము అర్థంకి నాకు రావట్లేదు ప్రభువా. నీ చిత్తము నాకు అర్థం తెలియట్లేదు ప్రభువా, నాకు తెలియట్లేదు. నీ చిత్తము ఏంటి, నీ చిత్తము ఏంటి ప్రభువా, నాకు అర్థం కావట్లేదు ప్రభువా, నాకు అర్థం కావటం లేదు. సహాయము చేయండి, సహాయము చేయండి, సహాయము చేయండి యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీవు కాకపోతే నేను ఎక్కడ యేసయ్యా, నీవు కాకపోతే నేను ఎక్కడ ప్రభువా, నేను ఎక్కడ యేసయ్యా. సహాయం చేయి పరిశుద్ధుడా, సహాయం చేయి యేసు, సహాయం చేయి. కాపాడు అనేకులు బ్రతకాలి ప్రభువా, అనేకులు బ్రతకాలి యేసయ్యా, అనేకులు బ్రతకాలి నా దేవా. ఓడ నశించొద్దు ప్రభువా. ఏది నశించొద్దు ప్రభువా, నశించొద్దు యేసయ్యా. సహాయము చేయి, సహాయము చేయి, సహాయము చేయి ప్రభువా, సహాయము చేయి యేసుదేవా, సహాయము చేయి యేసయ్యా, సహాయము చేయి. ఓడ రక్షణ ఓడలోకి ప్రభువా నడిపించిన దేవా, నిలకడగా ఉండు. కాళ్ళు నా కాళ్ళు ప్రభువా, నా కాళ్ళు ప్రభువా, నా కాళ్ళు అటు ఇటు తిరగకుండా నిలుపు నా దేవా, నిలుపు ప్రభువా, నిలుపు కాళ్ళు, నిలుపు ప్రభువా. సహాయము చేయి యేసుదేవా, సహాయము చేయి. నిలకడ యేసులో నిలకడ.
యేసు 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 యేసులో నిలకడ 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 యేసులోనే నిలకడ పరిశుద్ధ దేవునితో నిలకడ 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 పరిశుద్ధ దేవునితో నిలకడ నిలకడ యేసు 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 దేవుడు నాకు నా కొరకు నిలకడైన జీవితమును యేసు సిద్ధపరిచిన దేవుడికి యేసుకే మహిమ. యేసు నా జీవితము నీది ప్రభువా, నీది యేసయ్యా. సహాయము చేయి, కనువిప్పు దయచేసిన దేవా, నీ కనువిప్పు దయచేసిన దేవా, నా కొరకు యేసయ్యా. నీ వాక్కు నా కొరకు ప్రభువా సహాయము కొరకు నేను నిన్ను చూస్తున్నాను యేసయ్యా. సహాయం కొరకు నేను నిన్ను చూస్తున్నాను. నిలబెట్టిన జీవితమును నీ చేత పట్టి తండ్రి దేవా సహాయముతో నడిపించుచున్నావు. ఆమేన్. ఆరాధనకు ఎదురైనది ఆయన చేసిన కృప, ఆయన చూపించిన కృప, ఆయన చేసిన మేలు కొరకు ఆయనకి స్థితిగా మహిమలు కలుగున గాక. క్రీస్తు చేసినందున కృప చేత బాగుగా కట్టబడిన గాను దేవుని కృప చేత వర్ధిల్లిన ప్రియ కుమార్తెగా బ్రతకడానికి నా సంగమా, నేను నిన్ను దీవించాను, నేను నిన్ను ఆశ్రదించాను. నా కృప నిన్ను వెంటాడుతూ ఉంది.